నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మహిళల బిల్లుపై దేశవ్యాప్త కార్యక్రమాలకు బీజేపీ సన్నాహాలు. కేంద్రం పార్లమెంటును రాజకీయంగా వాడుకుంటుందని కాంగ్రెస్ విమర్శ. నిరుద్యోగ యువత మహిళలకు నెలకు 3,000 ఇస్తాం. బంగాల్ ఓటర్లపై బీజేపీ హామీల వర్షం. డీజీపీ ఎదుట లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు. మిగిలిన 5 తెలంగాణ వాసులు అజ్ఞాతం వీడాలని పిలుపు. ఉద్యోగులకు కరువు భత్యాన్ని 2.1% పెంచిన ఆర్టీసీ. జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్న రవాణా శాఖ మంత్రి పొన్నం. జగిత్యాలలో భారీ బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి. కేసీఆర్తో కలిసి పనిచేయమని దేవుడే పంపాడని వ్యాఖ్య. ఉత్తరప్రదేశ్ మధురలో యమునా నదిలో పడవ బోల్తా. 10 మంది పర్యాటకుల మృత్యువాత, పలువురు గల్లంతు. పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్తతలు. లెబనాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్. వారాంతంలో పాకిస్తాన్ వేదికగా అమెరికా ఇరాన్ చర్చలు. సమావేశానికి నేతృత్వం వహించనున్న జేడీ వాన్స్.